డీటెయిల్స్ చూద్దాం. లైంగిక ఆరోపణలు రావడంతో చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఎమ్మెల్యేపై మీడియాలో వార్తలు రావడంతో సీరియస్ అయిన సీఎం చంద్రబాబు వెంటనే తమకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తూ టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు సస్పెన్షన్ వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైట్, ఆదిమూలంను టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఎమ్మెల్యేపై మీడియాలో వార్తలు రావడంతో సీరియస్ అయిన సీఎం ఈ విధంగా చర్యలు తీసుకుంటాకి ఉపక్రమించినటువంటి పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, ఇక్కడ కీలకంగా టీడీపీ చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎటువంటి లైంగిక ఆరోపణలు వచ్చినా వెంటనే చర్యలకు ఉపక్రమిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే మిగతా వాళ్ళకు కూడా వర్తిస్తుందని సీరియస్ ఇండికేషన్ ఇచ్చారని అనుకోవచ్చా దీంతో? డెఫినెట్లీ సునీల్, ముఖ్యంగా ఈరోజు ఒక కీలక పరిణామం సంభవించింది. గత కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఏదైతే కోనేటి ఆదిమూలం సత్యవేడి ఎమ్మెల్యే టీడీపీ నుంచి ఉన్నారు, ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఏదైతే టీడీపీకి చెందిన ఒక మహిళా నాయకురాలని ఆయన లైంగికంగా వేధిస్తున్నారంటూ వీడియోలు కూడా విడుదలయ్యాయి. ఈ రోజు మీడియాలో కూడా కొన్ని ప్రసారమయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ అంశాన్ని కొంతమంది అధికారులు ఆయన దృష్టి తీసుకొచ్చారు. ఆయన చాలా సీరియస్ గా ఈ అంశాన్ని తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళలను వేధించే వారిని ఉపేక్షించేది లేదు, పార్టీ నుంచి సస్పెండ్ చేయమంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఏదైతే మహిళల విషయంలో మొదటి నుంచి కూడా చంద్రబాబు చాలా సీరియస్ గా ఉంటారు. మహిళల వేధింపులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఒక గుడ్లవల్లిలో ఒక ఘటన జరిగింది. సిసిసి ఏదైతే ఒక కెమెరాలు, హిడెన్ కెమెరాలు బాత్రూంలో పెట్టారనే సంఘటన పట్ల కూడా ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా తీసుకున్నారు. దానిపై ఎంక్వైరీ కూడా వేశారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడం చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. ఈ విధంగా పార్టీకి చెందిన మహిళా నేతని లైంగికంగా వేధించిన విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఇమీడియట్ గా పార్టీకి సంబంధించిన నేతలతో కూడా మాట్లాడారు. ఇంటెలిజెన్స్ అధికారులతో కూడా వాస్తవాలను తెలుసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా ఒక మహిళ ఆరోపణలు చేస్తుంది కాబట్టి అవి వాస్తవాలు కాదు, తర్వాత విషయం ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అని చంద్రబాబు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని ఆదేశించారు. ఆదిమూలం కూడా ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు. అంతకుముందు కూడా ఆయన 2019లో వైసీపీ నుంచి అక్కడ సత్యవేడి నుంచి గెలిచారు. తర్వాత 2024 ఎన్నికల ముందే ఎన్నికల సమయంలోనే పార్టీ మారి వచ్చి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన పరిస్థితి అయితే ఉంది. స్థానికంగా కూడా అనేక వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా పార్టీ టీడీపీకి చెందిన నాయకులంతా కూడా టికెట్ కోసం పోటీ పడినప్పుడు కూడా చంద్రబాబు ఆయనకి టికెట్ ఇచ్చి గెలిపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి ఈ విధమైన పని చేస్తాడని అనుకోలేదు. ఇట్లాంటి పనులు చేస్తే ఉపేక్షించమనే సందేశాన్ని అయితే చంద్రబాబు ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా సరే మహిళల పట్ల గౌరవించాలి, మహిళల పక్షపాతి పార్టీ టీడీపీ అని కూడా చెప్తున్నారు. ఆనాడు ఎన్టీఆర్ కూడా మహిళలకి ఆస్తి హక్కుల మహిళలకి సమాన అవకాశం కల్పించారు. ఈ విధంగా మహిళలకు అడుగడుగున అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో ఇటువంటి వారికి స్థానం లేదనే మెసేజ్ చంద్రబాబు కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా ఆయన దృష్టికి వెళ్లగానే ఇమీడియట్ గా నిర్ణయాన్ని అయితే చెప్పడం జరిగింది. క్షమించే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఆదిమూలం కూడా వీడియోలు నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి తీశారు, అవి సరైనవి కాదనే విధమైన ప్రచారం పెడుతున్నారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం తర్వాత విషయం అవి ముందుగా సస్పెండ్ చేసి వాటి మీద ఎంక్వైరీ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఏదైనా తిరుపతి జిల్లాలో, బాలాజీ జిల్లాలో ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆదిమూలం ఎన్నికల ముందే ఇటు రావడం, ఇక్కడ గెలవడం కొద్ది కాలమే ఆయనకి టీడీపీలో ఎక్స్పీరియన్స్ అయింది. కానీ ఈ వీడియోలు మాత్రం గత ఆగస్టులో వీడియోలని కూడా చెప్తున్నారు. ఆ వీడియో ఒరిజినల్ కావని ఆదిమూలం చెప్తున్నారు. కానీ ఆ మహిళ మాత్రం లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆ మహిళ అయితే ఆరోపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుని తెలుగుదేశం పార్టీ ఇమీడియట్ గా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకి వెళ్లే ముందే చంద్రబాబు దృష్టికి కొంతమంది కీలక నేతలు ఈ అంశాన్ని తీసుకెళ్లారు. ప్రభుత్వ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా సస్పెండ్ చేయండి అని చెప్పారు. పూర్తి స్థాయి విచారణ కూడా జరిపి ఒక నిజంగా ఇటువంటి ఘటనలు జరిగితే కనుక ఆయన మీద కేసు కూడా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఏదేమైనా తెలుగుదేశం పార్టీలో ఇది ఒక సంచలనంగా మనకు కనిపిస్తూ ఉంది. సునీల్, రైట్. రవిచంద్, అయితే ఈ విషయానికి సంబంధించి పల్లా శ్రీనివాస్ ఎవరైతే టీడీపీ అధ్యక్షులు ఉన్నారో చర్యలు తీసుకున్న తర్వాత, ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత సత్యవేడు ఎమ్మెల్యే ఎవరైతే ఆదిమూలం ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆయన ఏమైనా రియాక్ట్ అయ్యారా, స్పందించారు?
అంటే ప్రస్తుతానికి ఆదిమూలం అయితే కొంత అజ్ఞాతంలో ఉన్నారు. ఒక వీడియో అయితే ఉదయం విడుదల చేసినట్టు తెలుస్తుంది. నాకు ఈ వీడియోలతో సంబంధం లేదు అని ఆయన ఒక వీడియో అయితే విడుదల చేసినట్టు తెలుస్తుంది. కానీ ఆ మహిళ మాత్రం స్పష్టంగా ఆరోపణ చేస్తూ ఉన్నారు, నన్ను వేధించారు లైంగికంగా, అందువల్లే చర్యలు తీసుకోవాలని ఆమె గట్టిగా పట్టుబడుతున్నారు. కానీ ఆదిమూలం అయితే ఇప్పుడు వరకు ఎప్పుడు ఆయన అయితే బహిరంగ స్పందించలేదు. కానీ ఒక వీడియో రహస్య ప్రాంతం నుంచి ఒక వీడియో అయితే విడుదల చేశారు. ఈ వీడియోలతో ఏదైతే ఈ మహిళతో ఉన్న వీడియోకి నాకు సంబంధం లేదు, ఇది కావాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారనే విధంగా కూడా ఆయన వీడియో విడుదల చేసినట్టు మనకి తెలుస్తోంది. ఆ మహిళ మాత్రం తనకు అన్యాయం జరిగింది, ఈ విధంగా లైంగిక ఏదింపులకు గురి చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. ఆమె కూడా తెలుగుదేశానికి సంబంధించిన ఒక మండల తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నట్టు కూడా సమాచారం వస్తుంది. మొత్తానికి ఈ అంశంలో టీడీపీలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు బిజీగా ఉండి గత 4-5 రోజుల నుంచి ఆయన బస్సులోనే ఉంటూ కలెక్టరేట్ లో ఉండి కూడా ఒక పక్క రాష్ట్రంలో ఏదైతే వరద ప్రాంతాల్లో ప్రభావంతో దెబ్బతిన్న వారిని ఆదుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తుంటే, మరోవైపు ఇట్లాంటి పనులు ఏంటను తెలుగుదేశం నేతలంతా కూడా ఆదిమూలం వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఇటువంటి వ్యక్తులను ఉపేక్షించమనే మెసేజ్ అయితే ఈ రోజు పంపించింది. సునీల్. రైట్ రవిచంద్ర. రైట్, లైంగిక ఆరోపణలు రావడంతో చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఎమ్మెల్యేపై మీడియాలో వార్తలు రావడంతో సీరియస్ అయిన సీఎం చంద్రబాబు వెంటనే తమకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఒక ప్రక్క వరద బాధితుల సహాయార్థం క్షేత్రస్థాయిలో చంద్రబాబు పర్యటిస్తూ ఉండగానే ఇటువంటి ఆరోపణలు రావడంతో దీని మీద కూడా అంతే వేగంగా స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అంతే వేగంగా చర్యలకు ఉపక్రమించారనే చెప్పాలి. ఈ క్రమంలో కోనేటి ఆదిమూలంను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లుగా పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. పల్లా శ్రీనివాసరావు ఈ మేరకు ఒక లెటర్ హెడ్ని రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో కోనేటి ఆదిమూలం మాత్రం ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కోనేటి ఆదిమూలం ఇది ఒక ఆరోపణగా మాత్రమే తనని బ్లాక్మెయిల్ చేస్తూ, ఒక మహిళని అడ్డుపెట్టుకుని తనని బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ ఒక ఆరోపణగా మాత్రమే భావిస్తుంటూ ఒక వీడియోనైతే రిలీజ్ చేశారు. కాకపోతే టీడీపీ మాత్రం దీనిని చాలా సీరియస్గా తీసుకుంది. పార్టీ అధిష్టానం పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సస్పెన్షన్ వేట్ అయితే వేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి చర్యలకు గనక ఎవరు ఉపక్రమించినా కూడా ఉపేక్షించేది లేదంటూ పార్టీ అధిష్టానం, హైకమాండ్ సీరియస్ గా ఇండికేషన్స్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, కోనేటి ఆదిమూలం ఎవరైతే సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన్ని సస్పెండ్ చేస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్, రైట్ రవిచంద్, మొత్తానికి టీడీపీ నుంచి ఇప్పటిదాకా వైసీపీలో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజాప్రతినిధులను మనం చూసాం. ఇప్పుడు టీడీపీ నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజాప్రతినిధుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధిష్టానం అయితే సీరియస్గా డెసిషన్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో కోనేటి ఆదిమూలం ఎవరైతే సత్యవేడు ఎమ్మెల్యే ఉన్నారో ఆయన మీద అయితే చర్యలకు ఉపక్రమించింది టీడీపీ అధిష్టానం. సో రవిచంద్, అక్కడ సత్యవేడులో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ క్యాడర్ ఏ రకంగా దీనికి సంబంధించి, ఈ ఉదంతానికి సంబంధించి స్పందిస్తుంది? సునీల్, ఈ వ్యవహారానికి సంబంధించి మొదటి నుంచి కూడా ఆదిమూలం అనే వ్యక్తి కొంత వివాదాస్పదమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఎన్నికల సమయంలోనే టీడీపీ శ్రేణులు ఎవరు కూడా అతనికి టికెట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆయన వైసీపీ నుంచి టికెట్ రాకపోవడంతో టీడీపీ వైపు వచ్చి ఆఖరి నిమిషంలో టికెట్ తీసుకున్నారు. అన్ని మండలాల అధ్యక్షులు కావచ్చు, ఆ పార్టీలో ఉన్న కేడర్ మొత్తం కూడా ఆయనకి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. చివరికి అధినేత ఆదేశాలను పాటించి వారు ఆయన్ని గెలిపించడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఆది నుంచి కూడా ఆదిమూలం వ్యవహారం వివాదాస్పదంగానే ఉందని
ఉందని చెప్పుకోవటం, నియోజకవర్గంలో వైసీపీలో సైతం ఆయన వివాదాస్పదమైన వ్యక్తిగా కనిపిస్తున్నారు. స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మేము టికెట్ ఇచ్చేటప్పుడే చెప్పాము ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదు, పార్టీ క్రమశిక్షణ కట్టుబడి ఉండరని చాలా గట్టిగా చెప్తున్నారు. మండలాలు 5-6 మండలాలకు సంబంధించిన నేతలంతా కూడా ఇప్పటికీ చెప్తున్నారు ఆదిమూలం కరెక్ట్ గా పనిచేయటం లేదు, అక్రమ పద్ధతిలో వ్యవహారాలు సాగిస్తున్నారు. నియోజకవర్గంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆయనకి మంచి పేరు లేదు నియోజకవర్గంలో అని మండిపడుతున్నారు. ఇప్పుడు టీడీపీని సస్పెండ్ చేయడం పట్ల ఆ పార్టీ నేతలంతా కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఒక తప్పు చేసిన వ్యక్తికి పక్క పార్టీలో తప్పు చేసిన వారిని మనం అనేక విధాలుగా తప్పిపడుతున్నాం. అలాంటి వ్యక్తి మన పార్టీలోనే మహిళల్ని అమితంగా గౌరవించే పార్టీ అనే పేరుంది తెలుగుదేశం పార్టీకి. ఏదైతే స్వర్గీయ ఎన్టీఆర్ కూడా మహిళలకి పెద్దపీట వేశారు, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కూడా అమితంగా గౌరవిస్తారు మహిళల్ని. ఈ సమయంలో వీరి నాయకత్వంలో ఒక మహిళకు ఈ విధంగా వేధింపులకు గురి చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎలా కొనసాగిస్తారు, ఆ వ్యక్తిని పార్టీలో ఎలా కొనసాగిస్తారని చెప్తున్నారు. అందుకని మొదటగా ఏదైతే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక నేతలైతే మాత్రం ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఈ నేత నిర్ణయం పట్ల కొంత అయితే చాలా ఏదైతే సానుకూలంగా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయం పట్ల అందరూ కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉండడానికి వీల్లేదని కూడా నేతలైతే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సునీల్. రైట్ రవిచంద్, అయితే అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకోవాలి, అలాగే విచారణ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ క్రమంలో ఒకవేళ ఇది గనక రుజువు అయితే గనక, నిజంగా ఆరోపణలు నిజమని తేలితే గనక కేసు కూడా బుక్ చేయొచ్చు, కేసు కూడా పెట్టి శిక్షించాలి, కఠినంగా శిక్షించాలంటూ కూడా టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ పరిస్థితి ఎక్కడి వరకు ఉంది? డెఫినెట్ గా దీనికి సంబంధించి కేసు పెట్టాలని అయితే నిర్ణయించుకున్నారు. ఎందుకంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కాదు, నేరం చేసిన వాడికి శిక్ష కూడా పడాలి. ఫస్ట్ నేరం చేశాడా లేదా అనేది ప్రధానంగా ఇప్పుడు చూడాల్సిన అంశం. పోలీసు అధికారులు కూడా ఆ విధమైన ఆదేశాలు జారీ చేశారు. విచారణ అయితే జరుగుతుందో, ఒకవేళ ఆదిమూలం వీడియోలు అన్ని తేలితే కనుక ఆదిమూలంపై ఎట్లా ఏదైతే చట్ట ప్రకారం ఎటువంటి సెక్షన్లు పెట్టాలి, ఏ విధంగా కేసు నమోదు చేయాలనేది చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు అయితే అధికారులకు ఒకటే ఆదేశాలు జారీ చేశారు, ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, తర్వాత నేరం రుజువైతే ఇమీడియట్ గా కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేసే కార్యక్రమం చట్ట ప్రకారం ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయాలని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎవరిని వదిలే ప్రశ్నే లేదు. ఎందుకంటే పక్క పార్టీల్లో కూడా మహిళలను కించపరిచే వారిని మనం చాలా తీవ్ర స్థాయిలో వారి వైఖరిని ఎండగట్టాం. అదే స్థాయిలో మన పార్టీలో కూడా ఎవరన్నా చేస్తే కనుక వారిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. సమాజంలో మహిళలకి గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఇటువంటి పార్టీలో, ఇటువంటి గౌరవప్రదమైన పార్టీలో ఉండి మహిళలను వేధింపులకు గురి చేయడం చాలా క్షమించరాని నేరం అనేది చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంచలనం అయితే కనిపిస్తుంది. ఒక పక్క చంద్రబాబు అహర్నిశలు 5-6 రోజులుగా బస్సులో ఉండి ఇక్కడ వరద బాధితుల కోసం సహాయ సహకారాలు అందించేందుకు ఆయన అహర్నిశలు కృషి చేస్తుంటే, మరోపక్క ఈ విధంగా ఒక ఎమ్మెల్యే ఇట్లాంటి పనులు చేసి పార్టీ ప్రతిష్టను మంటగలిపే విధంగా వ్యవహారాలు చేయడం ఎంతవరకు సబ్ అని చెప్పి పార్టీ నేతలు చెప్తున్నారు. ఏదేమైనా మొత్తానికి ఈ రోజు సస్పెండ్ చేశారు. విచారణ జరిగిన తర్వాత మొత్తం ఒకవేళ ఆదిమూలం వీడియోలే అని తేలితే, ఆ మహిళ కూడా ఇప్పటికే ఫిర్యాదు చేసింది, తేలితే కనుక అతనిపై కఠిన సెక్షన్లో పెట్టి చట్ట ప్రకారం శిక్షించే అవకాశం కనిపిస్తూ ఉంది. సునీల్. రైట్ రవిచంద్, అయితే ప్రజాప్రతినిధులు ప్రజలకి ఏదైతే వాళ్ళకి ప్రజలకి రెస్పాన్సిబుల్గా బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితుల్లో పొజిషన్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే పార్టీలకు అతీతంగా ఆ పదవులని మర్చిపోయి, వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రజా ప్రస్థానాన్ని మర్చిపోయి ఇటువంటి చర్యలకు ఉపక్రమిస్తూ తర్వాత ఇది రుజువు అవడమో లేదా ఇటువంటి విషయాలు బయటకు వచ్చిన తర్వాత పలాయనం చెత్తగించడం, అంటే పరారవడం లేదా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, దీనిని ఎలా చూడాలి? దీనికి ప్రభుత్వం ఒక పుల్ స్టాప్ పెట్టాలి కదా. ఇటువంటి నేతలందరికీ కూడా మరొకసారి రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వకుండా ఉండడమో లేదా ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేసే అవకాశం కనబడుతుంది. సునీల్, డెఫినెట్ గా ఈ రోజు మనం చూసుకుంటే చంద్రబాబు 4-5 రోజుల నుంచి ఆ బస్సులోనే ఉంటున్నారు, రివ్యూలు చేస్తున్నారు, ఫీల్డ్కి వెళ్తున్నారు, ఇదే పని మీద ఉన్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఒక్క నిమిషం ఒక అధికారి ఆయన దృష్టికి తీసుకురావడం, రాజకీయ నాయకులు ఆయన దృష్టికి తీసుకురావడం ఇమీడియట్ గా చర్య తీసుకున్నారు. అంటే ఒక ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అనేక విధాలుగా ఆలోచిస్తుంది ఆ పార్టీ. ఒక ఎమ్మెల్యే అంటే పార్టీకి చాలా గొప్ప విషయం. అటువంటి వ్యక్తిని ఒక నేరారోపణతో, ఒక మహిళ లైంగిక ఆరోపణతో తీసి సస్పెండ్ చేయడం అనేది
చాలా సీరియస్ గా తీసుకున్నట్టు మనకి కనిపిస్తుంది. ఎవరైనా సరే సమాజంలో ఇటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కొంతమందిపై గతంలో కూడా మంత్రుల స్థాయి, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్థాయిపై కూడా ఆరోపణలు వచ్చాయి. గతంలో ఏ పార్టీలో కూడా చర్యలు తీసుకోలేదు. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ పార్టీ మహిళల పట్ల గౌరవంగా ఉండే పార్టీ, ఇటువంటి ఉపేక్షించమని తరచుగా చెప్తున్నారు. డెఫినెట్ గా ఎవరైనా సరే ఇటువంటి మహిళల పట్ల ఇటువంటి చులకన భావన కావచ్చు, మహిళలను వేధించే వ్యక్తులు ఎవరైనా ఉంటే కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా మా యాక్షన్ ఉంటుందని కూడా చంద్రబాబు సమాజానికి తెలుపుతున్నారు. నాయకులకు కూడా అదే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.